నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నాగార్జున సాగర్ హైవేలో హైదరాబాద్ నుంచి కేవలం 25 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఇబ్రహీంపట్నం దగ్గర ఆగపల్లికి రావడం జరిగిందండి. ఆగపల్లి దగ్గర హెచ్ఎండిఏ వెంచర్ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి హెచ్ఎండిఏ వెంచర్‌తో మేము ముందుకు రావడం జరిగింది. ఈ వెంచర్ యొక్క లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయము అండ్ ఇక్కడ వస్తున్నటువంటి ఫ్లాట్స్ యొక్క సైజెస్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడొచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి సాగర్ హైవేకెళ్ళేసి ఆగపల్లి కవర్ చేసుకొని, వెంచర్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ కవర్ చేసుకొని, వెంచర్ మధ్యలోకొచ్చేసి, వెంచర్‌లో ఉన్న డెవలప్‌మెంట్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెంచర్ యొక్క డీటెయిల్స్‌లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సాగర్ హైవేకి రావడం జరిగిందండి. నాగార్జున సాగర్ హైవే. ఇక్కడ నుంచి చూపిస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఎల్బీ నగర్కి కనెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి గురు నానక్ కాలేజ్ అనేది కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ ఇబ్రహీంపట్నం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము వెంచర్ సంబంధించిన మెయిన్ అప్రోచ్ రోడ్ కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా వెంచర్ సంబంధించినటువంటి నేమ్ బోర్డు కవర్ చేస్తున్నాము. శ్రీ సిటీ ప్రాజెక్టు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ రావడం జరిగింది. అండ్ ఇన్వెస్ట్మెంట్కి ఎక్సలెంట్గా సూటబుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం వెంచర్ లోపలికి వెళ్ళేసి వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ విషయం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కవర్ చేసుకొని సాగర్ హైవేలో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ కవర్ చేసుకొని వెంచర్ మధ్యలోకి రావడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి ఆగపల్లి టౌన్ కనిపిస్తుందండి. సో ఆగపల్లి టౌన్కి ఆనుకొని ఉంటుంది. అండ్ వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెంచర్ అనేది టోటల్గా 31 ఎకర్లో డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ 150 స్క్వేర్ యార్డ్ నుంచి 300 స్క్వేర్ యార్డ్ వరకు ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంటర్నల్ రోడ్ చూసుకున్నట్లయితే మనకి 30 ఫీట్స్ ఇస్తున్నారు. దట్టు మనకి బ్లాక్ టాప్ రోడ్స్ ఇవ్వడం జరుగుతుందండి. బ్లాక్ టాప్ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్స్తో ఇవ్వడం జరిగింది. అండ్ ఫుట్పాత్ డెవలప్ చేశారు. ఫుట్పాత్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎవెన్యూ ప్లాంటేషన్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ వెంచర్లో వచ్చేసి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్లాట్కు నెంబరింగ్ ఇవ్వడం జరిగిందండి. ఐడెంటిఫికేషన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ పార్క్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ వెంచర్లో వచ్చేసి మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేశారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఈ వెంచర్కి చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాంపౌండ్ వాల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎక్సలెంట్ లొకేషన్ అండి. ఇన్వెస్ట్మెంట్కి 100% సూటబుల్ అవుతుంది. హైదరాబాద్ సిటీకి దగ్గర ఉండాలి అండ్ టౌన్కి ఆనుకొని ఉండాలి, రెడీగా హౌస్ కట్టుకోవాలని ఎవరైతే చూస్తున్నారో అలాంటి వారు ఒక్కసారి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి వెంచర్ అనేది విజిట్ చేయండి. ప్రాజెక్టు నియర్ బై ఉన్న లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఎల్బీ నగర్ నుంచి ఎగ్జాక్ట్గా 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఔటర్ రింగ్ రోడ్ బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి ఎగ్జాక్ట్గా ఇది 15 కిలోమీటర్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉంటుంది. అండ్ ఇబ్రహీంపట్నం నుంచి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ గురునానక్ యూనివర్సిటీ అండ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఆగపల్లి టౌన్కి ఆనుకొని ఉంటుందండి. సాగర్ హైవేకి ఇది ఎగ్జాక్ట్గా 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎక్సలెంట్ లొకేషన్. ఆగపల్లి క్రాస్ చేసి ముందుకు వెళ్ళినట్లయితే యాచారం టౌన్ వస్తుంది. యాచారం టౌన్ నుంచి మనకి 4th సిటీ అండ్ ఫ్యూచర్ సిటీ కనెక్ట్ అవుతూ శ్రీశైలం హైవేకు రీచ్ అవుతుందండి రోడ్ అన్నది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇది ఒక సెంటర్ ఆఫ్ ద లొకేషన్ అని చెప్పవచ్చు. అండ్ టీసీఎస్ ఆదిబట్ల నుంచి ఇది 10 to 15 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇది ఎగ్జాక్ట్గా 20 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ ఎల్బీ నగర్ నుంచి డ్రైవ్ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 20 మినిట్స్లో రీచ్ అవుతాము.
అండ్ ఫాక్స్కాన్ కంపెనీ నుంచి ఇది 10-15 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ నుంచి 10-15 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ ఎలిమినేట్ దగ్గర వస్తున్నటువంటి టాటా ఏరోస్పేస్కి ఇది ఎగ్జాక్ట్గా 10-15 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పవచ్చు. అండ్ చాలా రీజనబుల్ బడ్జెట్లో ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ ఈ వెంచర్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ యొక్క సైజెస్ మాట్లాడుకున్నట్లయితే 150 స్క్వేర్ యార్డ్ నుంచి అప్ టు మనకి 300 స్క్వేర్ యార్డ్ వరకు ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ ప్రైస్ విషయం చూసుకున్నట్లయితే స్క్వేర్ యార్డ్కి 17,500 కోట్ చేస్తున్నారు. అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఛార్జెస్ అండ్ నార్త్ ఈస్ట్ కార్నరు అండ్ ఎనీ అదర్ కార్నర్స్కి ఇక్కడ ఎక్స్ట్రా కోడింగ్ చేస్తున్నారు ప్రైస్ అన్నది. అండ్ ఇక్కడ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ వెంచర్ విజిట్ చేసి ఇక్కడ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.